వెంకటేశ్వర కళ్యాణం కాబట్టి పూజ చేసి దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమ. అందులో స్వామివారు కలుపుకునే వీణమ్మ పర్లేదు, ఇదే ఆట, ఇదే సందడి. కాబట్టి అద్భుతమైనటువంటి తలంబరాల ఘట్టం. తర్వాత హరి ధనుర్భగ్నం కృతములయ విశ్వామిత్రపదాతరాత్రపణి భీతసన్నిధానాంజితమ్మ సీతారాఘవయోర్ వివాహ సమయే దేయాదిదం మంగళం. शोभनो गुरुतिथे भौमा सुमित्रा दधा शुक्रो मंदिरविकलिंगजनिधा चाग्नेश्वरवदेवता मध्ये वर्तनपूर्वदिक्तनगरा कुर्वन्तु मङ्गलम्. सुमुहूर्ते सावधान सुलग्ने सावधान लक्ष्मीनारायण ध्यान सावधान. श्री श्रीनिवास श्री वेंकटेश आपद मुक्कुलवाड अनाथ रक्षक కళ్ళకద్దుకొని మనస్ఫూర్తిగా మీ పూజ ముందు చేయాలి. ఇటువంటి భక్తులు ఎవరు కూడా అక్షతలు విసరకూడదు. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆపద ముక్కులవాడ అడుగడుగు దండాలవాడ అండి. దండం పెట్టకండి. ఇక్కడ మళ్ళీ సాష్టాంగ పడాలు, మళ్ళీ ఆవిడికి గంధాలు రాయడం ఇవన్నీ ఏం కాదు. జస్ట్ ఒక బొట్టు పెట్టాలంతే. కూడా పెట్టించుకోండి అంతే. తీసుకుని అవన్నీ ఇవ్వండి. శుభం. అర్థమైందా? పరమాన్నం తయారు చేసి మీ ఇంట్లో ఇంకా వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవం సందర్భంగా 108 దంపతులు కూర్చున్నారండి. చాలా బాగా కళ్యాణం అయితే అంటే పూర్తయింది. ఇక అన్నదానం కూడా పెట్టారు. ఆ భోజనాలు అయితే చాలా బాగున్నాయండి. చూడండి, చాలా రష్గా ఉంది.